అనగనగా రామాపురం అనే ఊరిలో వేణు, గిరి అనే అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. వారు ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. వారి మధ్య ఉండే ప్రేమను చూసిన వారంతా అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అని అనుకుంటూ ఉండేవారు వాళ్ళను చూసిన వాళ్ళంతా. ఆ ఇద్దరు అన్నదమ్ములు పట్నంలో ఒక పెద్ద కిరాణా షాప్ పెట్టి దాన్ని నడిపిస్తూ ఉండేవారు. ఒరేయ్ తమ్ముడు, నేను మీ వదిన కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈ 2 రోజులు నువ్వే షాప్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నయ్య, మీరు సంతోషంగా వెళ్ళిరండి. నేను ఈ షాప్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అలానే, చాలా సంతోషం రా. అలాగైతే నేను వెళ్ళి వస్తాను. అలా చెప్పి వేణు తన భార్యతో కలిసి పద్మ వాళ్ళ అమ్మగారింటికి వెళ్తారు. గిరి ఒక్కడే షాప్ని నడిపిస్తూ ఉండేవాడు. ఆ రోజంతా షాప్లో అమ్ముడుపోయిన వస్తువులకు వచ్చిన డబ్బులు లెక్క కట్టి వాటిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటి దగ్గర గిరి భార్య అయిన సుశీల గిరి కోసం ఎదురు చూస్తూ గిరిని చూసి ఇలా అంటుంది. ఏంటండి, ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? బావగారు కూడా కనిపించడం లేదు. అన్నయ్య వదిన కలిసి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈరోజు షాప్ని నేనే చూసుకున్నాను. అందుకే అన్నీ లెక్క కట్టి షాప్ మూసేసరికి ఆలస్యం అయ్యింది. అబ్బా, చాలా ఆకలిగా ఉంది. తినటానికి ఏదైనా ఉంటే పెట్టవా? అంటూ గిరి ఇంట్లోకి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. వేణు కూడా తన అత్తగారింట్లో భోజనం చేస్తున్నాడు. తన భార్య వంటగదిలో తన అమ్మ అయిన పార్వతితో మాట్లాడుతూ ఉంది. ఏంటి, ఇంకా మీ ఆయన అదే షాప్ను నడిపిస్తూ ఉంటాడా? ఇంకా ఇలా ఎన్ని రోజులు వాళ్ళ తమ్ముడితో కలిసి పనిచేస్తూ ఉంటాడు? తన వాటా తాను తీసుకొని చక్కగా ఇంకో షాప్ పెట్టుకోవచ్చుగా. పైగా ఆ షాప్లో మీ ఆయనే ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడంటగా. బయట అందరూ అలానే చెప్పుకుంటున్నారు. అదేం లేదమ్మా, వాళ్ళిద్దరూ సమానంగానే కష్టపడతారు. అయినా వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా విడిపోదాం అనే ఆలోచన లేదమ్మా. అయినా ఇప్పుడు వాళ్ళు విడిపోయి వేరే షాప్ పెట్టవలసిన అవసరం ఏముంది? మీ మరిది తన బావమరిదితో వేరే ఊర్లో షాప్ పెట్టించాడంట. దానికి గల పెట్టుబడి అంతా మీ మరిదినే పెట్టాడంట. పాపం, మీరేమో తను మంచివాడు అనుకుంటూ నమ్ముతున్నారు. మీరు ఇలా ఉంటే బాగుపడినట్టే. ఇక మీ ఆయనతో మాట్లాడి ఇంకో కొత్త షాప్ పెట్టించు అని చెప్పింది పార్వతమ్మ. 2 రోజులు అక్కడే ఉండి ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పద్మ వేణుతో, ఏవండి, ఈ విషయం తెలుసా మీకు? ఏం విషయం సుశీల నువ్వు మాట్లాడేది? అదేనండి, బయట అందరూ మీ తమ్ముడికి ఇంకొక షాప్ ఉంది అని అంటున్నారు. పైగా ఆ షాప్ తన బావమరిదితో నడిపిస్తున్నాడంట. అవునా? నాకు ఈ విషయం తెలీదు సుశీల. ఇలాంటి విషయాలు మీకు తెలిసేలా చేస్తారా చెప్పండి? లేదు పద్మ, నా తమ్ముడు అన్నీ నాకు చెప్పే చేస్తాడు. అలాంటిదేమీ అయ్యుండదు. అబ్బా, మీరు మరీ ఇంత అమాయకులని అనుకోలేదండి. నిజం మీకు తెలిసిన రోజే మీకు అర్థమవుతుంది అని చెప్పి మరుసటి రోజు వేణు ఎప్పటిలాగే షాప్కి వెళ్తాడు. అన్నయ్య, ప్రయాణం ఎలా జరిగింది? అత్తయ్య వాళ్ళు అందరూ బాగున్నారా? అక్కడ అందరూ బాగానే ఉన్నారు అని చెప్పి వేణు కౌంటర్ దగ్గర కూర్చొని 2 రోజులకు ఎంత సరుకు వచ్చిపోయిందో లెక్కలు చూసుకుంటూ ఉన్నాడు. వేణు సరుకులకు తగ్గ డబ్బులు చూస్తూ ఉంటే
లెక్కల్లో కొంచెం తేడాగా అనిపించింది. గిరి, ఇదేంటి? నువ్వు అమ్మిన సరుకులకు ఉన్న డబ్బులకు ఇంత తేడా ఉంది. అయ్యో అన్నయ్య, డబ్బులు వచ్చి నిన్న నేను ఇంటికి తీసుకొని వెళ్ళాను. మళ్ళీ తీసుకురావటం మర్చిపోయాను. నేను రేపు వస్తున్నప్పుడు తీసుకువస్తాను. సరే, రేపు తీసుకొని రా. అని చెప్పి ఆ రోజు సేల్ అవ్వగానే షాప్ మూసి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి వేణు ఆలోచిస్తూ, పద్మ, నిన్న నువ్వు గిరి గురించి చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకండి, ఏం జరిగింది? ఈరోజు లెక్కలు చూస్తుంటే కొంత డబ్బు లెక్క తేడా వచ్చింది. డబ్బు ఎక్కడా అని అడిగితే వాడు ఇంటి దగ్గర మర్చిపోయాను అని అన్నాడు. నేను చెప్పాను కదండి, మీరు నా మాట నమ్మనే లేదు. అది కాదు పద్మ, రేపు తీసుకొస్తాను అని అన్నాడు. రేపు చూద్దాం. మరుసటి రోజు పొద్దున్న గిరి షాప్ డబ్బుల కోసం వెతుకుతూ ఉంటాడు. అవి కనిపించడం లేదు. అదేంటి, డబ్బులు ఇక్కడే పెట్టాను కదా, డబ్బులు ఏమయ్యాయి? ఎవరు తీశారు? సుశీలా, సుశీలా అంటూ పిలిచాడు. సుశీల గిరి దగ్గరకు వచ్చి, ఏమయ్యిందండి? ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఏమయ్యింది చెప్పండి. అది సుశీల, ఇందులో పెట్టిన డబ్బు కనిపించడం లేదు. నువ్వేమైనా చూసావా? ఓ, ఆ డబ్బా! నన్ను క్షమించండి, మిమ్మల్ని అడగకుండా తీశాను. అవునా? ఎక్కడ ఉంది ఆ డబ్బు? వెళ్ళి తీసుకొని రా. అది మా తమ్ముడికి అవసరం అయి ఉంటే ఇచ్చానండి. మీకు చెప్పటం మర్చిపోయాను. మళ్ళీ ఒక 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను అని అన్నాడు. అది నాకు ముందే చెప్పాలి కదా. అయినా అవి షాప్ డబ్బులు. ఇవ్వాలి అని అనుకుంటే మన డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటూ షాప్కి వెళ్ళిపోయాడు. గిరి, డబ్బులు తెచ్చావా? అది అన్నయ్య, సుశీల తన తమ్ముడికి ఏదో అవసరం అంటే ఇచ్చిందంట. నాకు ఒక మాట కూడా చెప్పలేదు. పర్వాలేదులే తమ్ముడు, మనోడే కదా, ఏదో అవసరం కోసం తీసుకొని ఉంటాడు అని చెప్పి వేణు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏవండి, ఈరోజైనా మీ తమ్ముడు డబ్బులు తెచ్చాడా? లేదు పద్మ, తన బావమరిదికి ఏదో అవసరం అంటే ఇచ్చాడంట. నేను చెప్పాను కదండి, మీరే నా మాట నమ్మలేదు. మీ తమ్ముడు మీరు అనుకున్నంత మంచివాడేం కాదు. ఇవన్నీ చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది పద్మ. నా మాట వినండి, మనం కూడా వేరే షాప్ పెడదాం. మరి తమ్ముడు? ఇంకేం తమ్ముడండి, మీ తమ్ముడు మీ డబ్బులు కూడా వాడుకొని ఎలా సంపాదిస్తున్నాడో చూస్తున్నారు కదా. అందుకే మనం కూడా మీ తమ్ముడికి తెలియకుండా షాప్లోని సరుకులు వాటితో ఇంకో దగ్గర షాప్ పెడదాం. మీరు ఇంకేం ఆలోచించకండి, దాని సంగతి నేను చూసుకుంటాను కదా అని చెప్పింది పద్మ. అందుకు వేణు కూడా సరే అని అనుకుంటాడు. ఇంకా అప్పటి నుండి రోజు వేణు గిరికి తెలియకుండా సరుకులు అమ్ముతూ అలా వచ్చిన డబ్బులు గిరికి తెలియకుండా ఇంటికి తీసుకువెళ్ళి పద్మకి ఇస్తూ ఉండేవాడు. అన్నయ్య, రోజు మనం తెచ్చిన సరుకులు అమ్ముడుపోతున్నాయి, కానీ వాటికి గల డబ్బులు రావటం లేదు. ఎందుకు? నేను అదే ఆలోచిస్తున్నాను తమ్ముడు. సరుకులు అమ్ముడుపోతున్నాయి, కానీ డబ్బు రావటం లేదు. ఇదిగో, కావాలంటే నువ్వే లెక్కలు చూడు.
అంటూ లెక్కల పుస్తకం ఇస్తాడు. అన్నయ్య, ఏంటిది కొత్తగా? నేను ఎప్పుడైనా నువ్వు ఉండగా లెక్కలు చూసానా? అలా చూస్తే మన మధ్య ఉన్న బంధానికి విలువ ఉంటుందా? చెప్పు. నాకు నమ్మకం ఉంది అన్నయ్య, మీరేమీ లెక్కలు తప్పుగా రాయరు. గిరి తన అన్నయ్య మీద ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకొని గిరికి తెలియకుండా డబ్బులు కాజేస్తూ ఉండేవాడు వేణు. ఏవండి, మీరు ఇలానే ఇంకో నెల రోజులు కనుక చేస్తే మనం ఇంకో షాప్ పెట్టేయవచ్చు. అయినా మీరు ఇంకా ఇద్దరూ కలిసి పని చేయవలసిన అవసరం ఏముందండి? ఆ షాప్లో మీ వాటా తీసుకోవచ్చు కదా. లేదు పద్మ, అది మా తాతల నాటి కాలం నుండి వస్తుంది. దాన్ని పంచుకోకూడవద్దని పెద్దల కోరిక. సరేనండి, అది పంచుకుంటే డబ్బులు వస్తాయి కదా, వాటితో వేరే షాప్ తొందరగా పెట్టేయవచ్చు కదా అని అడిగాను, అంతే. ఆ తెల్లవారే వేణు తన షాప్ కోసం పట్నంలో ఉన్న పెద్ద షాప్కి వెళ్ళాడు. అందులో గిరి బావమరిది అయిన శివ కనిపించాడు. ఏంటి శివ, నువ్విక్కడ? ఈ షాప్ నీదేనా? అయ్యో బావగారు, నేను ఇక్కడ కూలీగా పనిచేస్తున్నాను. గత నెల మీ తమ్ముడికి తెలియకుండా మా అక్క షాప్లోని డబ్బులు ఇచ్చింది. అది కూడా నా భార్య హాస్పిటల్లో ఉంటే తీసుకున్నాను. అది ఇంకో 2 రోజుల్లో ఇచ్చేస్తాను. అలానే శివ, మరేం పర్వాలేదు అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. అయ్యో, చెప్పుడు మాటలు విని నా తమ్ముడిని నేనెంత మోసం చేశాను. దీనికి నాకు తగిన శిక్ష పడాల్సిందే అని అనుకుంటాడు. గిరి, నన్ను క్షమించరా. ఇన్నాళ్ళు షాప్లోని వస్తువులు నేనే దొంగతనంగా అమ్ముకున్నాను అంటూ జరిగిన విషయం చెప్పి క్షమించమని అడుగుతాడు. అన్నయ్య, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? చెప్పుడు మాటలు విని మీరు అలా చేశారు కానీ మీ గురించి నాకు తెలియదా? డబ్బుల కోసం మన మధ్య ఉన్న బంధాన్ని దూరం చేసుకుంటామా? చెప్పు. వేణు కొత్త షాప్ పెట్టాలి అనే ఆలోచన విరమించుకొని ఆ డబ్బు తెచ్చి గిరికి ఇచ్చాడు. ఆ రోజు నుండి లెక్కలు చూసే పని గిరికి ఇచ్చాడు.